ఈరోజు బైబిల్లో నుంచి ఒక ప్రశ్నకు సమాధానం మనం నేర్చుకుందామండి. మనుషులు పాపం చేస్తారు కదా అని దేవునికి తెలుసు కదా పాపం చేస్తారని. మరి దేవుడు మనుషులను పుట్టించటం ఎందుకు, చనిపోయిన తర్వాత నరకంలో వేయటం ఎందుకు అనే ఒక మంచి ప్రశ్నకి సమాధానం ఈరోజు ఎతుకుదామండి. ఏమైనా దేవుని పిల్లరా, నిజమే ఇది ఒక చాలా మంచి ప్రశ్న చెప్పవచ్చు. ముందుగా దేవునికి భవిష్యత్తు తెలుసండి. ఏం తెలుసు? భవిష్యత్తు తెలుసు. జరగబోయేది, జరుగుతున్నది, జరిగింది, ఇవన్నీ తెలుసు. భూత భవిష్యత్తు వర్తమానానికి దేవుడికి తెలుసు, మానవుడికి తెలీదు. కాసేపట్లో ఏం జరిగిద్దో మానవుడికి తెలీదు. రేపేమి సంభవించునో నరుడు ఎరుగునా అంటాడు. ఎరగడం ఏమీ తెలీదు. కనుక మనుషులు పాపం చేస్తారని తండ్రిని దేవునికి తెలుసా? తెలుసు. పాపం చేస్తారని తెలుసు. పరలోకానికి ఎంతమంది వస్తారు కూడా దేవునికి తెలుసు, మనకి తెలియదు. అలాంటప్పుడు మరి దేవుడు మనుషులను పుట్టించటం ఎందుకు? పుట్టిన మనుషులు చనిపోయిన తర్వాత మరి నిత్యాగ్ని దండలకి అంటే పాతాళానికి పంపించటం ఎందుకు అనే ప్రశ్న మనుషులకు రావచ్చు. కనుక దేవుడికి భవిష్యత్తు తెలుసు కనుక మరి దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఇది అర్థం అవటానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రైతు సోదరులు ఉన్నారు కదండి. రైతు సోదరులు పొలంలో ఏమేస్తారు? వరి వేస్తారు. అన్నీ మంచి గింజలే వస్తాయా? అన్ని ధాన్యం గింజలు వస్తాయా? పనికిరాని గింజలు వస్తాయి. రైతు పొలంలో మరొకసారి పొలంలో వరి వేయకుండా ఉంటాడా? వేస్తాడు. అలాగే కాయగూరలు, ఒక రైతు పండించే కాయగూరలలో పుచ్చులు వస్తాయి. ఒక వంకాయలు పుచ్చులు వస్తాయి, దోసకాయలు పనికిరాని ఉంటాయి, కూరగాయలు అన్నీ కులిపోయిన ఉంటాయి. అలాగని చెప్పేసి రైతులు పొలంలో కూరగాయలు వేయకుండా ఉంటాడా? ఉండడు. అలాగే దేవుడు మనుషులని పుట్టిస్తున్నాడు. గర్భఫలము యెహోవిచ్చు బహుమానము. మరి ఆ బహుమానము మరి దేవుడి కొరకు బ్రతుకుతున్నాడా, దేవుని కొరకు బ్రతకట్లేదంటే నీ చేతిలోనే ఉంది. మంచి ఏంటో చెడేంటో మానవుడికి తెలుసు. భక్తులు కనబడతారు. ఎవరో భక్తులు? ఈ కోట్ల మంది లోకంలో, ఈ ప్రపంచ మనుషులలో కొంతమంది భక్తులు వచ్చారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, యేసేపు నీతిమంతుడు, ఏమండి మోషే గారు, నోహా గారు, పౌలు గారు, ఎస్తేరి గారు, ఏమండి రూతు, మరి యాకోబు, దావీదు, వీళ్ళందరూ ఎవరండి? నీతిమంతులు. అంటే వారి గర్భంలో పుట్టినటువంటి కోటాను కోట్ల మధ్యలో వచ్చినటువంటి వీరు ఆణిముత్యాలు. ఇలాంటి గొప్పవారు వస్తారని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మంచివారు దేవుడి కొరకు బ్రతకాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు పుట్టిస్తున్నాడు మనుషుల్ని. ఈ గర్భం నుండి ఒక నోహావు లాంటి ఒక వ్యక్తి వస్తాడు. ఈ గర్భం ముందు ఒక ఎస్తేరు లాంటి ఒక స్త్రీ వస్తుంది. ఒక అబ్రహాం గారు లాంటి వారు వస్తారు. ఒక మోషే గారు లాంటి వారు వస్తారు. ఏమంటే ఒక యేసేపు లాంటి వారు వస్తారు. ఒక దానియేలు గారు లాంటి వారు వస్తారు. అలాగే ఏమంటే ఒక అపోస్తులు పౌలు గారు, పేతురు లాంటి వారు వస్తారని చెప్పేసి దేవుడు నరులను పుట్టిస్తున్నాడు. అందుకే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు ప్రతి మనిషికి. అందులో నుండే ఒక గొప్పవారు భూమి మీదకి వస్తారని, నీతిమంతులు భూమి మీదకి వస్తారని, నీతిమంతులుగా ఉంటారని దేవుడు నరులను పుట్టిస్తున్నాడు. అలా పుట్టించినటువంటి నరులు పాపం చేసి తొలగిపోతున్నారు. పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. పాపం చేసి దేవుని ఉన్న లోకానికి వెళ్లకుండా దారి తప్పిపోతున్నారు. మరి పాపం చేయటానికి అవకాశం ఉన్న ఒక అతను మనకు కనబడతాడు. ఎవరతను అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే శరీరాన్ని ధరించుకొని, మానవ దేహాన్ని ధరించుకొని, ఈ రక్తమాంసాలను ధరించుకుని ఈ భూమి మీదకి ప్రవేశించిన ఒక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయనకి పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపం చేయలేదు. మనకు ఉదాహరణ ఆయన అండి, యేసు ప్రభు వారు. ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు, మనలాంటి కళ్ళు అవయవాలు ఉన్నాయి, మనలాంటి కోరికలు ఉన్నాయి. అయినా సరే యేసు ప్రభు వారు
ఎక్కడా తప్పు చేయలేదు, యేసుక్రీస్తు వారు ఎక్కడా పాపం చేయలేదు, ఆయన నోటి మాటల్లోని పాపం లేదు, ఆయన చూపులలో పాపం లేదు, ఆయన నడవడిలో పాపం లేదు. ఆనాడు మరి యూదులకి మరి సమాజానికి రోమ ప్రభుత్వానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాలో పాపం ఉందని మీరెలా స్థాపించారు, మీరు ఎలా చూపిస్తారు అని చెప్పేసి ఒక యేసు ప్రభు వారు అలాంటి వారికి ఒక గొప్ప మరించుకున్నటువంటి మనము పాపం చేయాలని ఉందా? ఆలోచించాలి. పాపం చేయకుండా బ్రతకొచ్చు. అలాంటి వ్యక్తి మనకి యేసేపు కనబడతాడు, మరి యేసు ప్రభు వారు కనబడ్డారు. చూడండి ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించియే నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించును. చదివారా ప్రియులారా? పాపపు శరీరాన్ని ధరించుకున్నాడంటే ఎవరు? మన ప్రభువుని యేసుక్రీస్తు. ఏ తప్పు చేయక బ్రతకలేదా? అందుకనే మనం కూడా అలాగిన బ్రతకాలని నిరూపించటానికి పరలోకాన్ని, ఆ సింహాసాన్ని విడిచిపెట్టి మానవ దేహాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి మరలాంటి శరీరాన్ని ధరించుకొని పాపము చేయకుండా బ్రతికినటువంటి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ దేవుడు ఆదామును పుట్టించేటప్పుడు మరి ఆదాము తప్పు చేస్తాడు కదా అని దేవుడు తెలియదండి? తెలుసు. భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు మరి ఆదాముని పుట్టించకపోతే ఈరోజు సమస్త మానవులు కోట్ల మంది భూమి మీద రాగలుగుతారా? రాలేరు. అంటే తప్పు చేస్తారనే సంగతి దేవుడు తెలుసు. అయినా సరే దేవుడు పుట్టించాడు. ఎవరిని? ఆదామును పుట్టించాడు, అవ్వమును పుట్టించాడు. ఆదాము ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనమందరం దేవునికి భయపడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే మనము పాపం చేయకుండా భూమి మీద బ్రతకొచ్చు. అది మన చేతిలోనే ఉంది. పాపము చేయకుండా మనం బ్రతకొచ్చు. మన భక్తులు కనబడతారు మనకి. వారే మనకి ఆదర్శనం, వారు మనకి మార్గదర్శకులు. అలాంటప్పుడు మనము ఎందుకు తప్పు చేయాలి, ఎందుకు పాపం చేయాలి అని ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, పాపం చేసినటువంటి వారు వారు దేవదూతలే. దేవుడు ఎక్కడ వేసేసాడు? పాతాళంలో వేస్తాడు. దేవునికి అందరు సమానులు అండి. మానవులైన సమానమే, దేవదూతలైన సమానమే. తప్పు చేసినప్పుడు దేవదూతలను విడిచిపెట్టలేదు. తప్పు చేసిన వాడు అపవాదిని విడిచిపెట్టలేదు దేవుడు. వాడి పాతాళంలోనికి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. కానీ కొంచెం సమయం విడిచిపెట్టాడు దేవుడు. కొంచెం సమయం విడిచిపెట్టిన తర్వాత ఎవరిని మృంగుతున్నా అనేవాడు గర్జించు సింహము వలె వెతకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు పాపం చేయటానికి ప్రేరేపిస్తాడు. చేయకుండా ఉండాలి. చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. పుట్టి పెరిగిన తర్వాత పాపం చేస్తున్నారు. ఆ పాపం చేయకుండా ఉండటానికే మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఒక మార్గదర్శకుడిగా దేవుడు పెట్టాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. అందుకే దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. ఇతను ఒక నీతిమంతుడిలో ఒక నీతిమంతుడైన నోవాహు గారిలాగా పెరుగుతాడేమో అని, ఒక విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు లాంటి వాడు వస్తాడని, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోషే లాంటి వాడు మనకి పుడతాడని, వస్తాడని, ఆయనలాగా బ్రతికి చూపిస్తాడని, ఒక ఎస్తేరు లాగా ఒక దెబోరా లాగా ఒక దానియేలు గారు లాగా, ఒక రూతు గారు లాగా ఇలాంటి వారు వస్తారని దేవుడు పుట్టిస్తున్నాడు. కానీ మానవుడు మాత్రము దేవుడికి దూరం అయిపోతున్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు మనుషులు పుట్టిస్తున్నాడు. పాపం చేస్తారని తెలిసి దేవునికి, కానీ పాపం చేయకుండా బ్రతుకుతారేమో అని దేవుడు పుట్టిస్తున్నాడు సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎందుకు రాస్తారు? ఇప్పుడు 1 నుంచి 9th క్లాస్కి ఒక ఎత్తు అయితే 10th క్లాస్కి చాలా కష్టంగా ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే ఉంటుంది నువ్వు పాస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా. దేంట్లో ఉంటుంది? 10వ తరగతి పరీక్షల్లోనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది.
9వ తరగతి వరకు నువ్వు ఎలా అయినా రాసేవచ్చు, పాస్ చేసేస్తారు. మార్కుల ద్వారా పాస్ అవ్వచ్చు, అటెండెన్స్ ద్వారా పాస్ అవ్వచ్చు. కానీ 10వ తరగతి ఎందుకు క్లిష్టంగా పెట్టారంటే అక్కడే నీ జీవితం పునాది యూటర్న్ అయింది. నువ్వు పై చదువులకు వెళ్ళాలన్నా ఈ 10th క్లాస్ మార్కులే ఆధారం. నువ్వు పై చదువులకు వెళ్ళాలన్నా ఈ 10th క్లాస్ ఎగ్జామ్సే నీకు మూలం. అందుకే ప్రభుత్వాలు 10వ తరగతి పరీక్షలు పెడతాయి. నువ్వు అక్కడ పాస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా నీ చేతిలోనే ఉంది. నువ్వు మంచిగా చదువుకొని పరీక్షలు రాసావనుకోండి, మంచి మార్కులు వస్తాయి, పాస్ అవుతావు. మరొక పై చదువులకి వెళ్తావు. అదే మంచిగా చదవలేదనుకోండి, పాస్ అవ్వు, ఏమవుతావు? తప్పి మళ్ళీ అందులోనే చదవటానికి వస్తుంది. అలాగే దేవుడు నిన్ను పుట్టిస్తున్నాడంటే నిన్ను పుట్టిస్తున్నప్పుడు నువ్వు పాపం చేయమని దేవుడు పుట్టించట్లేదు. యథార్థంగా బ్రతుకుతావని, నీతిగా బ్రతుకుతావని, దేవుడి కొరకు నమ్మకంగా భూమి మీద ఉంటావని దేవుడు నిన్ను పుట్టిస్తున్నాడు సంగతి గుర్తుపెట్టుకోండి. మరి పాతాళానికి వెళ్ళిపోవాలా, లేదా పరదేశికి వెళ్ళిపోవాలా, దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మనం మంచిగా బ్రతికేమనుకోండి, దేవుడు పరలోకం ఇస్తాం. అది చెడ్డగా బ్రతికేమనుకోండి, దేవుడు పరలోకం ఇవ్వడు, పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు బండి తోలుతామండి, ఆ బండి తోలే ఎక్సలేటర్ ఎవరి చేతిలో ఉంది? తోలేవాడి చేతిలో ఉంది. నువ్వు మంచిగా నిదానంగా వెళ్ళావనుకోండి, క్షేమంగా ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తావు. లేదు, ఎక్సలేటర్ ఎంత ఉంటే అంత తిప్పేసేసి 120, 140, 150 స్పీడ్లో వెళ్ళిపోయావు అనుకోండి, గుద్దేసి హాస్పిటల్కి వెళ్తావు. ఆ తర్వాత ఏమైపోతాడు? చనిపోతాడు. అంటే నీ చేతిలోనే ఉంది, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, మన జీవితం మన చేతిలోనే ఉంది. నువ్వు మంచిగా బ్రతకమని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, ఏమండి, ఒక స్టెఫెన్ గారు కానివ్వండి, ఒక దానియేలు గారు కానివ్వండి, ఒక యెహోషువ గారు కానివ్వండి, ఒక మోషే గారు కానివ్వండి, ఒక యోబు గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, ఏమండి సంసోన్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఎవరు? దేవుడి ధాన్యపు గింజలు, అంటే డైమండ్స్. వీళ్ళంతా దేవుడి కొరకు తమ జీవితాలని దేవుని కొరకు ఇచ్చినటువంటి గొప్ప భక్తులు వారిని చూసుకొని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? పరదేశం ఇచ్చాడు. దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పక్షపాతం లేనివాడు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడంటే న్యాయం ఉంది. మనం పాపం చేయమని దేవుడు పుట్టించట్లేదు. మీరు యథార్థంగా ఉండంటారా? చిన్ననాటి నుంచి నా గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మీకు ఇచ్చాను, చదవండి, నేర్చుకోండి, దేవుని కొరకు గొప్పగా బ్రతకండి, నా కొరకు బ్రతకండి, మరలా మీరు నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు సంగతి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. చట్టాలు ఉన్నాయి మనకి. ఒక దొంగతనం చేస్తే ఏమంటే ఒక శిక్ష ఉంది, ఒక హత్య చేసామనుకోండి ఒక శిక్ష ఉంది. అలాగే ఈ లోకంలో, ఈ దేశంలో ఒక చట్టాలు మనం ఎలాగైతే శిక్షలకి వెళ్తారో, పాపం చేసిన వారు, తప్పు చేసిన వారు, ఏమన్నా నరహత్య చేసిన వారు, దొంగతనం చేసిన వారికి ఈ రాష్ట్రాలు, ఈ ప్రభుత్వాలు ఎలాగైతే శిక్ష విధిస్తుందో, అలాగే దేవుడు, ఈ సృష్టికర్త, ఈ ముల్లోకాల సృష్టికర్త తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను నరకంలో పడేయటం అది తప్పేం కాదండి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, యథార్థంగా బ్రతకండి అని ముందే చెప్పాడు. యథార్థంగా బ్రతకమన్నప్పుడు యథార్థంగా బ్రతకాలి, నీతిగా ఉండమన్నప్పుడు నీతిగా ఉండాలి, ఎవరిది ఏది ఆశించకూడదు, ఈ పొరుగు వారిని ఏది ఆశించకూడదు. ఇవన్నీ ఆజ్ఞలు నువ్వు చిన్ననాటి నుంచి గైకోడు. పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు నీకు ఉన్న ఒక మంచి లోకాన్ని ఇస్తాడు, అదే పరలోకం. మరి దేవుడి కొరకు బ్రతకపోతే నరకంలో వేయటం అనేది న్యాయమేనా అంటే న్యాయమే, అది అన్యాయమేమి కాదు. దేవుడు ముందే చెప్పాడు, మీరు నీతిగా బ్రతికితే పరలోకాన్ని ఇస్తాను, మీరు నీతిగా బ్రతకకుండా నా గురించి ఆలోచించకుండా జీవితాన్ని వృధా చేసుకుంటే మిమ్మల్ని వెళ్ళి నరకంలో వేసేస్తాను దేవుడు ముందే చెప్పేశాడు. చెప్పినట్టుకన్నా చేయటంలో తప్పు ఉందండి? తప్పు లేదు, ఆయన చెప్పాడు ముందుగానే. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయమేమీ చేయట్లేదు, న్యాయమే చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా, న్యాయమే చేస్తున్నాడు. మన నడిచే విధానంలో ఉంటుంది. నువ్వు నీతిమంతుడిగా అనీతిమంతుడిగా ఉండాలంటే
నువ్వు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి చేత భూమి మీద బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నీకు ఏమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. ఆ పరలోకం మన చేతుల్లోనే ఉంది. ఆ బండి తోలే విధానం మన చేతుల్లో ఉంది. నువ్వు స్పీడ్గా తోలేవనుకోండి దేనికన్నా గుద్దేసి చనిపోతారు. అదే స్లోగా తోలేవనుకోండి క్షేమంగా ఇంటికి వెళ్తావు. అంటే నీ చేతిలోనే ఉంది. నువ్వు పాడైపోవాలన్నా, బాగుపడాలన్నా నీ చేతిలోనే ఉంది. పరీక్షలు బాగా రాయాలన్నా నీ చేతిలోనే ఉంది. పరీక్షలు తప్పాలన్నా నీ చేతిలో ఉంది. ఏమండి? పరలోకం వెళ్ళాలన్నా నీ చేతిలో ఉంది. పాతాళానికి వెళ్ళిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది. దేవుడు నీకు జన్మిచ్చాడు. నువ్వు నీతిగా బతకమని దేవుడు నీకు జన్మిచ్చాడు. కనుక ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడండి ప్రియులారా. అప్పుడైనా ఎడమవైపున ఉన్నవారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును, అంటే దేవుడు అపవాదిని కూడా విడిచిపెట్టలేదండి. దూతలను విడిచిపెట్టలేదు. సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూసారా దేవుడు ఎంత గొప్ప న్యాయమూర్తిగా కనిపించుతున్నాడు. గమనించాలి ప్రియమైన దేవుని పిల్లరా. పనివారులను భేదం లేదు, కుమారులను భేదం లేదు, ఎవరికైనా ఒకటే శిక్ష. కాబట్టి దేవునికి భయపడి తప్పు చేయకుండా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. దేవునికి ఒక్కటేనండి. అపవాదీలు అయినా, ఏమండి, దేవదూతలైనా, మనుషులైనా దేవుని దృష్టిలో ఒకటే. పాపం చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారనుకోండి, మనం గద్దిస్తాం. తండ్రిగా బాధ్యతగా మనం గద్దిస్తాం, అవసరమైతే కొడతాం. ఎందుకు? వారు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు దిద్దుకోవటానికి కొరకు మనం దండిస్తాము, శిక్షిస్తాము, అవసరమైతే కొడతాం. మరి అది సేమ్ టైము దేవుడు కూడా తన పిల్లల్ని పుట్టించినటువంటి దేవుడు మరి నేరం చేసిన వారిని శిక్ష వేయించడం తప్పు కాదంటారు ప్రియమైన దేవుని పిల్లరా. తండ్రిగా నువ్వే నీ పిల్లల్ని నువ్వు గద్దిస్తున్నప్పుడు లేదు, కానీ మరి పరలోకం ఉన్న కనతండ్రి నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యనిచ్చి, నీకు నేను పోషించి నిన్ను కాపాడుతున్న దేవునికి అర్హత లేదంటారా ప్రియమైన దేవుని పిల్లరా? ఆయన శిక్ష వేయటంలో న్యాయం లేదంటారా? ఆయన నరకములు వేయటంలో న్యాయం లేదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన నిత్యాగ్ని దండంలో పంపించడంలో న్యాయం లేదంటారా? న్యాయం ఉంది, న్యాయం ఉంది. ఎందుకంటే భూమిని చేసిన దేవుడు, సృష్టిని చేసినటువంటి దేవుడు, నిన్ను పుట్టించినటువంటి దేవుడు నిన్ను శిక్షించడానికి కూడా అర్హత ఉంది. నిన్ను పుట్టించినటువంటి దేవుడు నిన్ను పాతాళానికి పంపించడానికి అర్హత ఉంది దేవుడికి. ఎందుకు? నువ్వు దేవుడి కొరకు బ్రతకకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, దేవుడు పని చేయకుండా ఎంతసేపు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాగి, నీకు ఇష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని గడిపి, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఎంజాయ్ చేసి చనిపోతే దేవుడు పాతాళానికి వేయకుండా పరలోకానికి తీసుకువెళ్తాడా? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, ఇది దేవునికి న్యాయమే, మనకి న్యాయమే.